గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. సో మార్నింగే ఇవాళ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను, ఎందుకంటే నైట్కి మేము ట్రావెల్ కూడా చేయబోతున్నాము. సో ఎక్కడికి ఎందుకు అనేది నేను మీకు వీడియో లాస్ట్లో చెప్తాను. అండ్ మార్నింగే ఇక్కడ ఒక మంచి డీటాక్స్ జ్యూస్తో నా డేని స్టార్ట్ చేయబోతున్నాను. సో దానికోసం ఇక్కడ నేను క్యారెట్, బీట్రూట్ అండ్ అలాగే పొమోగ్రానైట్ తీసుకున్నాను. సో ఈ మూడు కూడా కలిపి జ్యూస్ అయితే చేసుకోబోతున్నాను. ఈ మధ్య బాగా హెల్త్ ఇష్యూలతో బాగా సఫర్ అవుతున్నాము. హెల్త్ ఇష్యూస్ అంటే మరీ పెద్ద పెద్దవి ఏం కాదు, జస్ట్ కోల్డ్, కాఫ్ అండ్ ఫీవర్గా ఉండడం, ఫ్రీక్వెంట్గా సిక్ అవుతూ ఉంటున్నాం అనమాట, అన్ఈజీగా ఉండడం ఇలా జరుగుతుంది. సో నేనైతే ఇంక డిసైడ్ అయిపోయాను, బయట ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేయకపోయినా కనీసం తగ్గిద్దాము, ఇంట్లోనే మంచిగా హెల్దీ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినాలి అని అయితే డిసైడ్ అయిపోయాను. సో దానికోసం ఇక్కడ మార్నింగే ఒక మంచి జ్యూస్తో నా డేని అయితే స్టార్ట్ చేయబోతున్నాను. అండ్ మనందరికీ తెలిసిందే, నేనేం కొత్తగా చెప్పట్లేదు, క్యారెట్, బీట్రూట్ అండ్ పొమోగ్రానైట్ ఎంత మంచి హెల్దీ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్స్ అనేవి. అండ్ ఎవరైతే కాన్స్టిపేషన్స్తో బాధపడుతున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి మెడిసిన్లా యూస్ అవుతుందండి, ఎందుకంటే ఇందులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల కాన్స్టిపేషన్స్తో బాధపడే వాళ్ళకి ఆ ప్రాబ్లం నుంచి మంచి రిలీఫ్ని అయితే ఇస్తుంది. అండ్ అలాగే ఎవరైతే స్కిన్ని గ్లోగా చేసుకోవాలనుకుంటున్నారో అది న్యాచురల్గా, సో వాళ్ళకి ఇది ఒక మంచి జ్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఎన్ని క్రీమ్స్ రాసినా, ఎంత మేకప్ వేసినా మహా అయితే ఒక 1 hour ఆర్ 2-3 hours మాత్రమే ఉంటుందేమో. సో తర్వాత అది పోతుంది. బట్ ఇలా మన స్కిన్ని న్యాచురల్గా చేసుకుంటే, న్యాచురల్గా గ్లో చేసుకుంటే అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. అండ్ ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ విత్ పల్లీ చట్నీ. నార్మల్గా హ్యాపీకి నేను ఇడ్లీ వేసినా లేదంటే అట్టు వేసినా ఇలా కొంచెం కరివేపాకు, కొరియండర్ అండ్ అలాగే క్యారెట్, కొంచెం జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఆ పేస్ట్ ఇడ్లీ బ్యాటర్లో కలిపేస్తానమాట. సో ఈ మధ్య మేము కూడా ఇలాగే తినేస్తున్నాం. ఇంకా ఎప్పుడైనా మనం చట్నీ అది చేసుకోలేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. చట్నీ లేకుండా కూడా ఇడ్లీ చాలా బాగుంటుంది, తినాలనిపిస్తుంది. చాలామంది పిల్లలు కూరల్లో కరివేపాకు అది వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టేస్తుంటారు, వాళ్ళకి తెలీదు కరివేపాకు హెయిర్కి చాలా మంచిదని. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పినా వినరు. సో అలాంటి వాళ్ళకి ఇలా ఇడ్లీ బ్యాటర్లో కానీ లేదంటే దోశ బ్యాటర్లో కానీ ఇలా గ్రైండ్ చేసి ఆ పేస్ట్ వేసి ఆ పేస్ట్ కలిపి పెట్టేసామనుకోండి, డెఫినెట్గా తింటారు. ఇది ఒక మంచి ట్రిక్. మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు కరివేపాకు అది తినకుండా ఉంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. బ్రేక్ఫాస్ట్ అది చేసిన తర్వాత నేను ఇక్కడ సున్నిపిండిలో కర్డ్ కలిపి ఫేస్కి అయితే అప్లై చేసుకుంటున్నాను. ఫేస్ అంతా కూడా చాలా ట్యాన్ పట్టేస్తుంది. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, నైట్కి ఎలాగో ట్రావెలింగ్ ఉంది అని. ఎక్కడికి వెళ్తున్నాము అంటే కాకినాడ వెళ్తున్నాము. మా బావగారు వల్ల అబ్బాయిది మ్యారేజ్ ఉందనమాట. బావగారు అంటే సంపత్ వాళ్ళ కజిన్ బ్రదర్ వాళ్ళ అబ్బాయిది అనమాట. సో ఆ మ్యారేజ్ అటెండ్ అవ్వడానికి కాకినాడ వెళ్తున్నాము. సో అందుకని ఇక్కడ ఫేస్కి అయితే సున్నిపిండి అప్లై చేసుకుంటున్నాను. అసలు ఈ మధ్య పర్సనల్ కేర్ అస్సలు తీసుకోవట్లేదు, ఇంకెలాగో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ తెచ్చుకొని అప్లై చేసుకుంటున్నాను. నేను బేసిక్గా ఫేషియల్స్ అవి ఎక్కువ చేయించుకునే పర్సన్ అయితే కాదు. నాకెందుకో ఫేషియల్ చేయించుకున్న తర్వాత కంటే కూడా ఫేషియల్ చేయించుకోక ముందే ఫేస్ బాగుంది అనిపిస్తుంది నాది. సో నేను అందుకు ఫేషియల్స్కి అది ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వను. ఇలాగే బాగుంది కదా, ఇంకా ఎందుకులే చేయించుకొని మళ్ళీ పాడు చేసుకోవడం ఎందుకు అనిపిస్తుంది. సో అందుకే ఇంకా ఫేషియల్స్ అవి పెద్దగా చేయించుకోను. లాస్ట్ వీడియోలో మ్యాట్రెస్ తీసుకోవడానికి షాప్కి వెళ్ళాం కదా, సో అది నెక్స్ట్ డే అయితే డెలివరీ చేశారు ఆ మ్యాట్రెస్. అలాగే మేము దాంతోపాటు ఒక 2 pillows కూడా తీసుకున్నామని చెప్పాను కదా, అవి దాంతోపాటు ఒక బెడ్షీట్ కూడా డెలివరీ చేశారు. మ్యాట్రెస్ అండ్ పిల్లోస్ అయితే చాలా కంఫర్టబుల్గా అనిపించాయి, క్వాలిటీ వైజ్ అది చాలా బాగుంది. బట్ బెడ్షీట్ అయితే క్వాలిటీ నాకు అస్సలు నచ్చలేదు. యాక్చువల్లీ అది మేము ఆన్లైన్లో చెక్ చేసినప్పుడు బెడ్షీట్ కూడా ఫ్రీ అని చెప్పారనమాట. సో షాప్ ఆయనకి చూపిస్తే మ్యాట్రెస్ డెలివరీ చేసినప్పుడే బెడ్షీట్ కూడా తీసుకొస్తారు అని చెప్పారు. నేను అడిగాను అక్కడ, ఇక్కడ ఈ షాప్లో ఉన్నవి మేము ఏమైనా చూస్ చేసుకోవచ్చా, మాకు నచ్చిన బెడ్షీట్ తీసుకొచ్చా అంటే లేదు, అది గూడెమ్స్ నుంచి డైరెక్ట్గా వాళ్ళే పంపిస్తారు అని చెప్పారు. సో మేబీ గూడెమ్స్ నుంచి రావడం వల్ల అనుకుంటా, క్వాలిటీ అయితే బెడ్షీట్ అస్సలు బాగాలేదు. ఈవెన్ ఆ బెడ్షీట్ మీద ఉన్న ప్రింట్ కూడా చాలా ఈజీగా ఫాస్ట్గా పోతుంది అనిపించింది నాకు. అండ్ పిల్లోస్ అయితే ఇలా మంచిగా ఒక జిప్లాక్ కవర్స్ లాంటి కవర్స్లో వచ్చాయన్నమాట. ఈ కవర్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, క్లాత్ క్వాలిటీ చక్కగా జిప్ సిస్టమ్ ఉండడం వల్ల ఇన్ కేస్ మనం ఎక్కడికైనా హౌస్ అది షిఫ్ట్ అయినప్పుడు మళ్ళీ ఇవి మనకి యూస్ అయ్యేలా ఉన్నాయి. నాకైతే ఆ కవర్స్ బాగా నచ్చాయి అన్నిటికన్నా. సో నేను చెప్పిన బెడ్షీట్ అయితే ఇదే ఈ బెడ్తో పాటు డెలివరీ చేశారు బెడ్షీట్.
సో చూస్తే మీకే అర్థమైపోద్ది. ఆల్రెడీ ప్రింట్స్ కూడా పోతున్నట్టు అనిపించింది అనమాట. సో ఇంకా ఈ బెడ్షీట్ అయితే నేను పక్కన పెట్టేశాను. ప్రజెంట్ అయితే యూజ్ చేస్తలేదు. రీసెంట్గా నేను ఐకియాకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక 2 బెడ్షీట్స్ అయితే తీసుకున్నాను. అవి యూజ్ చేద్దామని ఇంక ఇవి పక్కనైతే పెట్టేశాను. సో ఈ పిల్లోస్ కూడా ఈ కవర్ ఇలాగా జస్ట్ మనం మళ్ళీ వాష్ చేసుకొని యూజ్ చేసుకునేలా అనిపించాయి. అండ్ ఐకియాలో నేను తీసుకున్న బెడ్షీట్స్ అయితే ఇవే. సో క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటాయి. ఆబ్వియస్లీ ఐకియా కోసం మోస్ట్లీ అందరికీ తెలిసే ఉండొచ్చు, చాలా క్వాలిటీగా ఉంటాయి. కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా క్వాలిటీ వైజ్ చాలా బాగుంటాయి. అండ్ ఈ బెడ్షీట్ ఎలా ఉంది అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా నైట్కి మా బస్కి కూడా టైం అయిపోయింది, కాల్ వచ్చింది. ఇంకా అమీర్పేట వెళ్ళి బస్ అయితే ఎక్కేసాము. మేము ముగ్గురం కలిసి ఫస్ట్ టైం బస్ ఎక్కడం. నార్మల్గా సంపత్ నేను అయితే బెంగళూరులో ఉన్నప్పుడు మేము మోస్ట్లీ బస్సే ప్రిఫర్ చేసేవాళ్ళం. ట్రైన్ చాలా తక్కువ, ఎక్కువగా బస్సులోనే వస్తుండేవాళ్ళం అనమాట. బట్ హ్యాపీ వచ్చిన తర్వాత ముగ్గురం కలిసి బస్సులో వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం. లాస్ట్ టైం ఒకసారి నేను హ్యాపీ రాజమండ్రి నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేస్తాం బస్సులో, అప్పుడు మా హస్బెండ్ లేరు. బట్ ఇప్పుడు ముగ్గురం వెళ్తున్నాం అనమాట. సో చూడాలి మా వాడు ఎంత సైలెంట్గా ఉంటాడు అన్నది. కొంతసేపటి వరకు బాగానే ఉన్నాడు, చక్కగా ఆడుకున్నాడు మాతో, కొంచెం అలా ఎంజాయ్ చేశాడు. బట్ తర్వాత మధ్యలో వేరే స్టాప్స్లో బస్ ఆగినప్పుడు బస్ దిగి బెడ్ దిగేసి కిందకి వెళ్ళిపోయాడు అనమాట. బస్ ఆగినప్పుడల్లా కిందకి వెళ్ళిపోయి ఎక్కే వాళ్ళని వచ్చే వాళ్ళని వెళ్ళే వాళ్ళని చూస్తూ ఉండేవాడు అనమాట. సో అలా కొంతసేపు బస్సులోనే ఆడుకున్నాడు. బస్ ఆగినప్పుడల్లా బెడ్ దిగాడు, కిందకి దిగాడు, ఇలా బస్సులో కొంతసేపు అటు ఇటు తిరగడం, మళ్ళీ వచ్చి బస్సు ఎక్కడం, ఇలా చేసేవాడు. సో అలా ఫైనల్గా కొంతసేపు ఆడి ఇంకా పడుకున్నాడు అనమాట. అండ్ మార్నింగ్ నేను లేచి చూసేసరికి బయట వ్యూ అయితే చాలా బాగుంది. సో మార్నింగే సన్ రైజ్ అవుతుంది. అండ్ నేను లేచిన కొంతసేపటికి హ్యాపీ కూడా లేచాడు. గుడ్ మార్నింగ్. అండ్ ఫైనల్గా కాకినాడ అయితే రీచ్ అయిపోయాము. సో బస్ దిగిన తర్వాత ఆటో ఎక్కి మాకు హోటల్లో రూమ్ బుక్ చేసామని చెప్పారు మా బావగారు వాళ్ళు. సో డైరెక్ట్గా ఇప్పుడు హోటల్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఫ్రెష్ అయ్యి ఉండమన్నారు, బావగారు వచ్చి ఇంటికి తీసుకెళ్తానన్నారు. సో అందుకే ఇంకా హోటల్కి వెళ్ళిపోతున్నాం అనమాట. నేను కాకినాడ 1-2 సార్లు వచ్చాను, కానీ జస్ట్ బీచ్కి మాల్కి వచ్చి వెళ్ళిపోవడమే, పెద్దగా ఎప్పుడు ఏమీ తిరగలేదు. అండ్ మళ్ళీ ఇప్పుడు వచ్చాను. ఇప్పుడు కూడా నాకు తెలిసి కాకినాడ అంతా ఏం తిరగను, జస్ట్ వచ్చిన పని చూసుకొని వెళ్ళిపోతాను అనమాట. అండ్ మేము స్టే చేసే హోటల్ వచ్చేసి ఇదే హోటల్ గ్రీన్ పార్క్ అనమాట. సో ఫైనల్గా హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇంతే ఈ వీడియోకి. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసుకునే ఆ సబ్స్క్రిప్షన్ నాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బాయ్.